స్టార్ మాలో వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్‌కి ఎంతో వినోదాన్ని పంచుతుంది. 3 నెలల పాటు సాగే ఈ షోకి మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే గత 8 సీజన్లుగా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే 9వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇక 9వ సీజన్‌లో స్టార్ సెలబ్రిటీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే గత సీజన్‌లో వచ్చిన క్రేజీ కంటెస్టెంట్‌ని కూడా తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో సీజన్ 4లో వచ్చిన మోనాల్ గజ్జర్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చిన మోనాల్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గేమ్‌తో ఆకట్టుకున్న మోనాల్ లవ్ ట్రాక్‌తో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపు 12 వారాల పాటు హౌస్‌లోకి కొనసాగి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అందుకే మోనాల్ సీజన్ 9లో మళ్ళీ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. అవకాశం వస్తే మళ్ళీ బిగ్ బాస్‌లోకి రావడానికి మోనాల్ రెడీగానే ఉన్నట్టు సమాచారం. మోనాల్‌కి బిగ్ బాస్ ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. సీజన్ 4లో ఆమె చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది. కాబట్టి సీజన్ 9లో ఆమె వస్తే ఖచ్చితంగా షో మీద మరింత ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా సీజన్ 9లో మోనాల్ గజ్జర్ మళ్ళీ అడుగు పెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ రియాలిటీ గేమ్ షోలో సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో దీంతో ఈసారి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా షో రేటింగ్‌ను అమాంతం పెంచేలా నిర్వాహకులు పక్కా ప్రణాళికతో ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఈసారి మరింత క్రేజీ కంటెస్టెంట్లు, ముఖ్యంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిర్వాహకులు ఈసారి పలు రంగాల నుంచి గుర్తింపు పొందిన పాపులర్ అయిన కాంట్రవర్షియల్ సెలబ్రిటీని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనబోయే కొందరు సెలబ్రిటీస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మోనాల్ గజ్జర్ సీజన్ 4లో వచ్చి ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.